నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. అవును, ఇది నాదా గాంధీ గారి? మీదే కదా, నాదే కదా. మీ చేతిలో ఉందంటే మీదే నాదే కదా. కదా. నా నోటు నా చేతిలో ఉందంటే నాదే కదా. అవును. మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి నాలెడ్జ్ నాకు అర్థం కాల. మీరు ఈ పీత బొర్రలతోటి కోడి బొర్రలతోటి జర్నలిస్టులు ఎలా అయిపోయారు, ఎలా మేధావులు అయ్యారు, మీరు అసలు డిబేట్ లో కూర్చొని ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు నా దగ్గర కూడా ఒక 500 రూపాయల నోటం, దీని మీద కూడా గాంధీ గారి బొమ్మ. అలాగని చెప్పేసి ఇది గాంధీ గారిది కాదు, ఇది నాది కాదు. ఇవాళ నా దగ్గర ఉంటది, రేపు పొద్దున్న నేను బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా నాకు అవసరమైన వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు తీసుకెత్తాను, తీసుకెళ్ళి వచ్చుద్ది పోయిద్ది. శాశ్వతంగా నా దగ్గర అలా బీరువాలో దాచుకుని పెట్టుకోను కదా. కానీ పాస్బుక్లు అలా కాదు, సవట సన్నాసి. పాస్బుక్లు మనం ఏం మార్చుకోం కదా, వెళ్ళి ఇచ్చేసి తెచ్చుకుంటాం. వెళ్ళి నా పాస్బుక్ ఇంకొకటికి ఇచ్చేసి ఇంకొకటి పాస్బుక్ నేను తెచ్చుకుంటాను. ఏం లోకల్ లాజిక్ లో అయ్యి నాకు అర్థం కావట్లేదు. అంటే మీరే మేధావాలనుకుంటున్నారా లేదంటే జనాలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం దిక్కుమాల లాజిక్ లో ఈ అతవుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది, మాకు అర్థం కాకపోతే.